చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇదేంటి మ్యాంగో మ్యాంగో కదా, మ్యాంగోలో 1 ఉంది, ఇంకొక మ్యాంగోలో 7 ఉంది కదా. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ 1 విడిగానే ఉంది, 7 విడిగానే ఉంది, కానీ మీరు రెంటిని కలిపితే ఏమవుతుందో తెలుసా? ఇదిగో 1 ఇక్కడ పెట్టాను, 7 ఇక్కడ పెడితే 17 అయింది. ఏమైంది? 2 మ్యాంగోస్ ఏమైపోయింది? 17 అయిపోయింది కదా. అవునా? చూడండి, చెప్పండి. 17 1 7 కలిపితే 17 17. ఓకేనా? ఇప్పుడు పూర్ణతేజ కౌంట్ చేస్తాడు. ఈ కౌంట్ స్టిక్స్ తీసుకున్నాను, ఇదిగో నేను 5 స్టిక్స్ తీసుకున్నాను. ఈ స్టిక్స్ మొత్తం కౌంట్ చేస్తాడు పూర్ణతేజ, ఇందులో వేస్తాడు అన్నమాట. వేసేసే తల్లి. 17 2 కదా, మళ్ళీ కౌంట్ చేయి, పెద్దగా వినిపించాలి. చెప్పు. 3 చిన్నగా వేయాలి. 4 5 6 7 8 9 10 11 12 16 వెరీ గుడ్. ఏంటి రామ్ చెప్పావు, బాగా చెప్తావు కదా. ఇప్పుడు కార్తీక్ చెప్తాడు. కార్తీక్ నువ్వు చెప్పు నాన్న. 7 8 10 11 12 13 తీసుకురమ్మా 14 15 16 17. ఇప్పుడు 17 అంటే ఈ 1 7 కలిస్తే 17 అన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు నేను తెలుగులో చెప్తాను చూడండి. ఇప్పటి వరకు పూర్ణతేజ కార్తీక్ ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలుగులో చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. అంటే ఇది తెలుగు కౌంట్, లెక్కల లెక్కిష్టం అన్నమాట. ఓకేనా? కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. అయినా స్టిక్స్ అనేది మొత్తం కౌంట్ చేసాం కదా.